హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేను మీ అనుభవం మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్‌లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళైతే మాత్రం మనకి సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో అయితే మనకి రైల్వే నుంచి 1400 వేకెన్సీస్ అయితే వచ్చాయి. సో, ఇదొక మన పాత నోటిఫికేషన్. సో, అంటే టెక్నీషియన్‌కి సంబంధించి మీకు గతంలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయింది. సో, 9000 పోస్టులకు గాను వాటిని 14,000 పోస్టులు గాను మనకి పెంచడం అయితే జరిగింది. సో, ఆ పెంచడంతో పాటే మనకి అప్లికేషన్స్ కూడా మనకి ఓపెన్ చేశారు. సో, మీలో ఎవరైనా సరే 10థ్ క్లాస్ గానివ్వండి, ఇంటర్ గానివ్వండి, ఐటీఐ గానివ్వండి, బీటెక్, డిప్లొమా ఏది పూర్తి చేసినా సరే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరు చేసిన క్వాలిఫికేషన్ బట్టి మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ టెక్నీషియన్ జాబ్స్, సిగ్నల్ ఆపరేటర్ జాబ్స్ ఇంకా చాలా రకాల ఉద్యోగాలైతే ఉన్నాయి. సో, వాటన్నిటికి ఎలా అప్లై చేసుకోవాలి? ఏంటి అప్లికేషన్ ప్రాసెస్? అప్లికేషన్ డేట్స్ ఏంటి? అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. సో, మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, ఇక మన టాపిక్‌లో గాని వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది రైల్వేకి సంబంధించిన అఫీషియల్ నోటీస్. ఇది మీకు వెబ్‌సైట్‌లో అయితే రిలీజ్ అయితే అయింది. సో, దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి మీకు చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. మీకు కేవలం 15 రోజులైతే ఇవ్వడం జరిగింది. సో, 15 రోజుల్లోనే మీరు అప్లై అయితే చేసుకోవాలి. సో, డేట్స్ ఏంటి అని చూసినట్లయితే మీకు అక్టోబర్ 2 అంటే గాంధీ జయంతి రోజు నుంచి అక్టోబర్ 16 మధ్యలో మీకు అప్లికేషన్ డేట్స్ అయితే ఉంటాయి. సో, ఆలోపు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి రివైజ్డ్ చేస్తున్నారు. సో, రివైజ్డ్ నోటిఫికేషన్ అనేది మీకు వెబ్‌సైట్‌లో కూడా పెడతారు. సో, ఒకవేళ ప్రతి ఒక్కరికి మీకు మోడిఫికేషన్ విండో కూడా ఓపెన్ అయితే అవుతుంది. సో, మోడిఫికేషన్ విండో కూడా మీకు 17-21 వరకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇందులో ఎవరైనా తప్పులు గాని చేసినట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలామంది అడుగుతారు పేమెంట్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మాకేమన్నా టెక్నికల్ డౌట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే మీరు ఈ నంబర్స్ కూడా కాల్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు వేకెన్సీస్ వాటి క్వాలిఫికేషన్స్ చెప్పబోతున్నాను. సో, వీడియో కొంచెం లెంత్ అయినా సరే చివరి వరకు చూడండి. అంటే మీకు బెస్ట్ రైల్వే జాబ్ ఏంటో కూడా మీకు ఇదే వీడియోలోనే మీకు అర్థమైపోతుంది. సో, ఖచ్చితంగా స్కిప్ చేయకండి. మీకు మీ క్వాలిఫికేషన్‌కి తగ్గ బెస్ట్ రైల్వే జాబు బేగా క్రాక్ చేసే విధంగా ఏ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు స్టార్ట్ చేయబోతున్నాను. సో, చివరి వరకు చూడండి. ఇక మీరు వెళ్ళినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్‌కి అయితే మాత్రం ఎవరైతే మెట్రికులేషన్ ప్లస్ ఐటీఐ ఎవరైతే పూర్తి చేశారో సో, ట్రేడ్ అప్రెంటిస్ దాంతో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన వాళ్ళు అంటే 10థ్ ప్లస్ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు లేదంటే 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ వాళ్ళు. మీకు అర్థమైందా? ఈ జాబ్‌కొచ్చేసరికి సింపుల్‌గా మీకు ఏం క్వాలిఫికేషన్ కావాలి? 10థ్ ప్లస్ ఐటీఐ అన్నా కావాలి. 10థ్ ప్లస్ ఇంటర్ ఎంపీసీ బ్రాంచ్ అన్నా కావాలి. 10థ్ ప్లస్ అప్రెంటిస్‌షిప్ అయినా పూర్తి చేయాలి. ఇక దాంతో పాటే కిందన చూసారా ఇక్కడ మీకు లెవెల్ 2 కింద అంటే లెవెల్స్ 2 కింద కొద్దిగా వస్తుంది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 కార్పెంటర్ జాబ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ 10థ్ ప్లస్ ఐటీఐ ఇన్ కార్పెంటర్ అయితే సరిపోతుంది. సో, ఇక డీజిల్ ఉంటుంది. సో, డీజిల్‌కి కూడా మీకు ఇక్కడ అప్రెంటిస్ అంటే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి అడుగుతారు. సో, ఈ విధంగా మీరైతే ఇక్కడున్న ప్రతి జాబ్ ఆపర్చునిటీ కూడాను మీ పక్కన ఇచ్చిన దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ 10థ్ అనే కాదు మీకు చాలా రకాల పోస్టులయితే ఉంటాయి. మీకు ఐటీఐ ఉంటుంది, ఇంటర్ ఉంటుంది, ఇక అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకుంటుంది. సో, ఈ విధంగా మీకు ఏ విధంగా అయితే ఏ జాబ్ అయితే పర్ఫెక్ట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయో సో, అవి చెక్ చేసుకోండి. ఇక ఇవి టెక్నీషియన్ పోస్టులు. ఇవన్నీ టెక్నీషియన్ పోస్ట్‌లకొచ్చేసరికి చూసారు కదా! మెషినిస్ట్, బ్లాక్ స్మిత్, టర్నర్, రిగ్గర్, ఫిట్టర్, పెయింటర్, రిఫ్రిజిరేటర్, ట్రిమ్మర్, వెల్డర్ అని చెప్పేసి. ఇవన్నీ ఐటీఐ వాళ్ళకి. మీరు ఐటీఐ వాళ్ళతో పాటు ఇంకా బీటెక్ వాళ్ళకి కూడా ఉంటాయి. సో, ఇంకా ఇంటర్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి కూడా ఉంటాయి. కాకపోతే మీరు కొంచెం కిందకెళ్తే స్క్రోల్ చేస్తుంటే మీకు అలా వస్తాయి. సో, ఇక్కడ చూసుకున్నారు కదా! ఇక దీంతో పాటే మీరు ఇక్కడ డిప్లొమా వాళ్ళకి కూడా మీకు రాబోతున్నాయి. ఇక దాంతో పాటే మీకిక్కడ కొన్నైతే ఇచ్చారు. సో, ఇక్కడ మీకు జోన్ వైస్‌గా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. సో, మీరు జోన్ వైస్‌గా పోస్టులకి అప్లై చేసుకోండి. ఇక్కడ మొత్తం ఎన్ని పోస్టులున్నాయని కూడా మీకు చూపిస్తాను. మొత్తం అన్ని జోన్స్ కలుపుకొని. ఇక్కడ మీకు చాలా జోన్స్ అయితే ఉంటాయి. మీరిక్కడ అది చూసారు కదా! అజ్మీర్, అహ్మదాబాదు, ఇక అదే విధంగా మీకిక్కడ భోపాల్. మనమైతే సికింద్రాబాద్‌కైతే చూస్తున్నాం. ఎందుకంటే మనకి దగ్గరలోనే రైల్వే స్టేషన్ డిపార్ట్మెంట్ సికింద్రాబాద్. సో, ఇవన్నీ సికింద్రాబాద్‌కి మీకు జాబ్స్ అయితే వస్తాయి. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మీరు కొట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. మినిమమ్ మీరు ఒక 6 నెలలు లేకపోతే ఒక సంవత్సరం అలా వర్క్ చేసిన తర్వాత మీకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకోవడానికి జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో, మీరు జస్ట్ కొన్ని మంత్స్ అలా వర్క్ చేసి మీరు ఒక సొంత ప్లేస్‌కి పంపించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! చూసినట్లయితే ఇక్కడ మీకు కూడా ఇక్కడ అంటే ఐటీఐ వాళ్ళకి జాబ్స్ దాంతో పాటు ఇంకా అన్నీ ఉన్నాయి. సో, మీకు సిగ్నల్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో, వాటికి ఇంకా
లాస్ట్‌లో వీళ్ళైతే చెప్తాను. సో, అవసరికి డిగ్రీ, బీటెక్ వాళ్ళకుంటే, ఇక ఇంటర్ వాళ్ళకి కూడానా మీకు టికెట్ కలెక్టర్ అన్ని పోస్టులు కూడా పడ్డాయి. సో, అది కూడా లాస్ట్‌లో చెప్పడానికి ట్రై అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు బ్లాక్ స్మిత్, మొత్తం ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడా పోస్టులు మీకు పడ్డాయి. సో, దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక మీకు మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మనం గాని చూసుకున్నట్లయితే, ఇక్కడ చూస్తున్నారు కదా! రకరకాల పోస్టులకు గాను, అన్ని పోస్టులకు గాను కలిపి 14,298 ఈ యొక్క నంబర్ అయితే చూసుకోండి కదా! సో, ఇన్ని వేకెన్సీస్ అనేవి మనకి క్లియర్‌గా అయితే వాళ్ళు చూపించారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ నంబర్ అనేది. సో, ఇది మనకి ఉన్న నంబర్ అయితే మాత్రం మరి ఇది రివైజ్డ్ నోటిఫికేషన్ మీకు అక్టోబర్ 2వ తారీఖునైతే ఫుల్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో, దీంతో పాటే మీకు రీసెంట్‌గానే రైల్వే నుంచి ఏవైతే సిగ్నల్ కలెక్టర్ అదే మనకి టికెట్ కలెక్టర్ పోస్టులు కానివ్వండి, స్టేషన్ మాస్టర్ పోస్టులు కానివ్వండి, అవి కూడా పడ్డాయి. సో, వాటికి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అవన్నీ ఇప్పుడు కూడా ఇందులో చూపించినవి 10థ్ క్లాస్ ఇంకా అప్రెంటిస్ దాంతో పాటు మీకైతే అంటే ఎవరైతే డిప్లొమా ఉండుంటే సో, అవి కూడా చేసిన వాళ్ళకైతే ఉంటాయి. సో, దీంతో పాటే మీకు ఇక్కడ ఎన్‌టీపీసీ పోస్ట్స్ కూడా మీకు ఇదే టైంలోని నోటిఫికేషన్ అయితే ఉంది. మీకు అక్టోబర్ 10థ్ వరకు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫ్రీజా బుల్లెట్ అని చెప్పేసి సో, ఫేమస్ వెబ్‌సైటు. దాని మీదకెళ్ళినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. ఇక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ పోస్టులు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో సో, వాళ్ళందరికీ కూడా ఈ జాబ్స్ అనేవి వర్తిస్తాయి. సో, దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్‌గా మీకు సికింద్రాబాద్ నుంచి కూడా ఈ పోస్టులయితే ఉన్నాయి. సో, మీకు క్లియర్‌గా ఏంటి క్వాలిఫికేషన్ అని మనం చూసినట్లయితే డిగ్రీ. క్యాండిడేట్ షుడ్ పాస్ ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఈక్వలెంట్ అని చెప్పైతే అన్నారు. సో, అదే విధంగా ఇక్కడ చూసినారు కదా! అంటే మీరు బీఈ గానివ్వండి, బీటెక్ గానివ్వండి, బీఎస్సీ గానివ్వండి, ఏం చేసినా సరే బీసీఏ ఏం చేసినా సరే మీరు గాని ఆ డిగ్రీ గాని పాస్ అయినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ జాబ్ అయితే ఇస్తారు. సో, ఏ జాబ్స్ ఉన్నాయని చూసినట్లయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి సో, ఈ అన్ని పోస్టులకు కూడా మీకు జోనల్ వైస్‌గా అయితే ఇస్తారు. సో, ఆ జోనల్ వైస్‌గా ఇచ్చిన వాటికి మీరు ఎలాంటి డిగ్రీ అర్హత ఏ డిగ్రీ అయినా సరే సరిపోతుంది. సో, ఏ డిగ్రీ అయినా పాస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇందులో కొన్ని పోస్టులకైతే మీకు ఇంగ్లీష్ గానివ్వండి, హిందీ గానివ్వండి, టైపింగ్ ఎగ్జామ్ అయితే పెడతారు. సో, టైపింగ్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే కొన్ని పోస్టులు ఇస్తారు. సో, అవే మనకిచ్చారు కదా! అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ అని చెప్పేసి టైపిస్ట్ ఇచ్చారు కదా! సో, ఈ పోస్టులకైతే మీరు ఖచ్చితంగా కూడా టైపింగ్ అయితే రావాలి. ఇక దీంతో పాటు బ్యాక్‌కొచ్చి మీరు యూజీ అని చెప్పాను కదా! ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, యూజీ అని చెప్పేసి. సో, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మీకు 3445 జాబ్స్ అయితే ఉన్నాయి. ఇవి అండర్ గ్రాడ్యుయేట్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ మీరు 10+2 చేసినా సరిపోతుంది. 10+2తో పాటు మీకిక్కడ చూసారు కదా! 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అంటే మీరు డిప్లొమా కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైనా డిప్లొమా చేసినా సరే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఇంటర్‌లో ఏ బ్రాంచ్ చేసినా సరే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇక్కడ మీకు ఏ జాబ్స్ ఉన్నాయని చూసినట్లయితే మీకు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అని చెప్పేసి సో, ఈ విధంగా అయితే మీకు జాబ్స్ అయితే పడ్డాయి. సో, మీకు అక్కడ చూపించాను కదా! మీకు గ్రాడ్యుయేట్ పోస్టులకైతే బీఈ, బీటెక్, బీకామ్ అవే చేసినటువంటి బీసీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అదే విధంగా ఎవరైతే ఇంటర్, డిప్లొమా, ఐటీఐ చదివారో సో, వాళ్ళందరూ ఐటీఐ చేసిన వాళ్ళు కానివ్వండి, 10థ్ చేసిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు ఫస్ట్ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదు మేము జస్ట్ డిప్లొమా లేకపోతే ఇంటర్ చేసాము అనుకున్నట్లయితే వాళ్ళందరూ ఏవైతే ఇప్పుడు చూపించాను కదా! యూజీ పోస్టులు అంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వీటికి ఫీజు కూడా ఉంటుంది. అంటే ఫీజు కూడా ఉంటుంది. సో, మీకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ ఉంటారో, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఇంకా అమ్మాయిలు, స్త్రీలు ఎవరైతే ఉంటారో, సో, అన్ని క్యాస్ట్‌ల స్త్రీలందరికీ కూడాన రూ. 250 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, మీరు వాళ్ళకి కట్టాలి. ఇక దాంతో పాటు ఎస్సీ, ఎస్టీలో కూడా బాయ్స్ అందరికీ కూడాన రూ. 250 అప్లికేషన్ ఫీజే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఓసీ బాయ్స్ ఇంకా బీసీ బాయ్స్, ఓబీసీకి చెందిన బాయ్స్ గానియండి, జనరల్ క్యాస్ట్‌కి సంబంధించిన బాయ్స్ గానివ్వండి వాళ్ళందరికీ కూడానా మనకి రూ. 500 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది. సో, దీనికి సంబంధించి మీకిప్పుడు ఈ 3 పోస్టులు చెప్పాను కదా! వీటికి సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిపరేషన్ అంతా కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్‌లో చేస్తాను. సో, ఎవరైనా సరే ఆ నెక్స్ట్ వీడియోస్ కూడా కావాలి. సో, ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా క్రాక్ చేయాలి, మీకు రైల్వే జాబ్ అనేది మా డ్రీమ్ అనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈ రోజు వరకు వచ్చిన అన్ని రైల్వే జాబ్స్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్స్. సో, మీకు దీంతో పాటు ఇవన్నీ కూడా మీకు అక్టోబర్ 2 తారీఖునైతే ఓపెన్ అయితే రెడీగా ఉంటాయి. సో, కొన్నైతే
అంటే ఇంటర్ డిగ్రీ మీద ఉన్నవైతే ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. కాకపోతే మీకు ఐటీఐ మీద ఉన్నవైతే మాత్రం అంటే ఐటీఐ, ఇంటర్ మీద ఉన్న ఆ టెక్నీషియన్ పోస్టులు కానివ్వండి, ఇవి ఎన్‌టీపీసీ. అంటే మీకిక్కడ ఇంటర్ చెప్పాం కదా! ఇంటర్ డిగ్రీ ఉన్నవి ఎన్‌టీపీసీ అవి టెక్నీషియన్ పోస్టులు. సో, మీకు అక్టోబర్ 2 తారీఖునైతే మీకు రెండిటికి కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి వెబ్‌సైట్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటాయి. సో, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే రైల్వే నుంచి ఇది ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని జాబ్స్‌కి రైల్వే నోటిఫికేషన్ తీస్తుంది, పెంచుతుంది. వేకెన్సీస్‌కి మళ్ళీ రీఅప్లై చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఇస్తుంది కాబట్టి, సో, ఎవరైనా సరే రైల్వే జాబ్‌ని క్రాక్ చేయాలనుకున్నట్లయితే ఇప్పుడే క్రాక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అన్నట్లయితే నిజంగా ఒకసారి రైల్వే జాబ్‌ని కానీ క్రాక్ గాని మీరు చేసినట్లయితే మీ లైఫ్ సెట్ అయితే అయిపోతుంది. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో, మీ ఉద్యోగాలు కూడా పర్మనెంట్‌గానే ఉంటాయి. ఎవరికీ కూడా మీ ఉద్యోగాన్ని తీసే రైట్స్ అయితే ఉండవు కాబట్టి, సో, ఈ రోజు నుంచి నిజంగా కాంపిటీటివ్ ఎగ్జామ్‌ని ఒక మంచి గవర్నమెంట్ జాబ్‌ని క్రాక్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రిపరేషన్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకున్నట్లయితే చెప్తున్నాను కదా! ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో, దీంతో పాటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? మీకు ప్రిపరేషన్ వీడియోస్ కావాలా? అప్లికేషన్ వీడియోస్ కావాలా? ఎలాంటి వీడియోస్ కావాలి? ఎలాంటి టాపిక్స్ మీద కావాలనుకున్నా సరే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మీకు రోజు కూడా ప్రతి గవర్నమెంట్ జాబ్‌కి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి, సో, ఖచ్చితంగా మనల్ని సోషల్ మీడియాస్‌లో కూడా ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వరకు ఉన్న అప్డేట్. సో, మరి నెక్స్ట్ వీడియోస్‌తో పాటు మీ కళ్ళ ముందుకైతే వస్తాను. సో, అప్పటి వరకు థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.